అనగనగా ఒక ಪಿಚ್ಚೋಡು మీకు ಇಪ್ಪತ್ತು ಆ ಪಿಚ್ಚೋನ್ ಕಥೆ చెప్తాను. నమస్కారం. రామేశ్వరం ಕೆಫೆ అమ్మ ಒಂದು ಹೋಟೆಲ್ನಾಗೆ ತಿಂಗಳಿಗೆ ಸುಮಾರು 5 ಕೋಟಿ ವ್ಯಾಪಾರ ಜరుగుతుంది అని ఆ పిచ్చోన్కి ఒక దినం తెలుస్తుంది. ಅದಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ತಿಂಗಳಿಗೆ 25,000 ಬರ ಕೆಲಸ ಬಿಟ್ಕೊಂಡು ನಾನು ಹೋಟೆಲ್ ವ್ಯಾಪಾరం చేస్తానని చేసే పని ఇడిచిపెడతాడు. వాన ఆలోచన ఏమంటే రామేశ్వరం ಕೆಫೆ ఓనర్ బీటెక్ ಮಾಡಿ ಯಾರು ಏನ್ ಅನ್ಕೊಂಡ್ರು ಚಿಂತೆ ಇಲ್ಲ అని ధైర్యంగా వ్యాపారం చేస్తా ఉంటారు కదా. డిప్లొమా ఫెయిల్ ಆಗಿರೋ ನಾನ್ಯಾಕ ಹೋಟೆಲ್ ವ್ಯಾಪಾರ ಮಾಡಬಾರ್ದು. ರಾಮೇಶ್ವరం వాళ్ళు నెలకి 5 కోట్ల వ్యాపారం చేస్తా ఉంటే ನಾನು దరిద్ర ಅಂದ್ರು 50,000 ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ ಅಂತ ನಮ್ಮ ಹೋಟ್ಲು ಫೀಲ್ಡ್ ಹೋಗ್ತಾನೆ. మనడు ఒక 6 నెలలు ಹೋಟ್ಲು పని చేసి తిరిగి మనసు మార్చుకొని ఇంటి మకాన్ వస్తాడు. ಅದಕ್ಕೆ ಪಿಚ್ಚೋನ್ ಕಥೆ ಅಂತ ಹೇಳಿದ್ದು. యాతుకు పోతున్నా యాతుకు ಬಂదో ಅವನಿಗೆ ಗೊತ್ತಾಗಬೇಕು. అతన జాబ్ ఉపాయ ఇతన బిజినెస్ ఉపాయ. పాపము ఇట్లా రామేశ్వరం కెఫే అన్నయ్య మన పిచ్చోన్ కి ఇన్స్పిరేషన్. కానీ ఏం చేయాల సక్సెస్ కాలేదు. ఇంకా ಸಾಲೇನೋ ಆ ಪಿಚ್ಚೋನ್ ಕಥೆ ಜಾಸ್ತಿ ಕೇಳಿ ಟೈಮ್ ವೇಸ್ಟ್ ಯಾಕೆ. ಇನ್ನ ನಮ್ಮ ಮಾಮೂಲ್ ಮ್ಯಾಟ್ರಿಕ್ ಬಂದ್ರೆ ಈಗನೋ ಇದೇ మన ಬೆಂಗಳೂರನ್ನ ఉండే ಫೇಮಸ್ ರಾಮೇಶ್ವరం ಕೆಫೆ ನನ್ ಕೈಯಾಗೈತಲ್ಲ ಇದೇ ಬಿಲ್. ಜಾಸ್ತಿ ಹೊತ್ತೇನ್ ನೋಡ್ಬೇಡ್ರಿ, ನೀವು ನೋಡಿದ್ ಕರೆಕ್ಟೇ. ఇతను ఒక దోశ రేటు నిజంగా అక్షరాల 145 రూపాయలు. ಒಂದು కాపీ కుడిಬೇಕು ಅಂದ್ರೆ తత్తరప్ప 40 రూపాయలు అంತಾರೆ. ఇతను వీళ్ళు పెట్టిండే రేట్లు కరెక్టే గానీ ఆ రేట్లు మనట్ల 15-20 వేలు సంపాదನೆ ಮಾಡೋರ್ಗಲ್ಲ. ತಿಂಗಳ 70-80,000 ದುಡಿಮೆ ಮಾಡೋರ್ಗೆ రామేశ్వరం ಕೆಫೆ. అయినా రేట్లన్నీ ఎక్కువని వాళ్ళని తిట్టుకోకుండా ఎందో ఒక దినము మనము బాగా దుడిಮೆ ಮಾಡಿ వారకు ಒಂದ್ಸರಿ ಆದ್ರೂ ఇంత తక్ ಬಂದು ದುಡ್ಗೆ వెనక ಮುಂದ್ರ ಸುಡ್ಕೊಂಡ ತಿನ್ನಲ್ಲ ಅನ್ಕೋವಲ್ಲ ಅಂತೆ. అయినా దండికి దుడ్లుండే వాళ్ళు దుడ్మక్క ನೋಡಲ್ಲ. ರೇಟ್ ಎಷ್ಟಿದ್ರು ಚಿಂತೆ ಇಲ್ಲ, ಫಸ್ಟ್ ನೀಟಿಗೆ చేస్తారా ಟೇಸ್ಟ್ ఉంటుందా అని చూస్తారు అంతే. ನಾವು ಸುಮಾರು 1.5 ಗಂಟೆ ಇಲ್ಲೇ ಇದ್ವಿ. ಕ್ಲೀನ್ ಗೂ ನೀಟ್ನೆಸ್ ಗೂ ಎಲ್ಲೂ ಹೆಸರಿಕ್ಕಂಗಿಲ್ಲ, హంగిತ್ತು. కొల్పైని డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఎండనో కిత ఇతన్ని ట్రై చేయండి. ఇంకా నేను పోయేస్తాను. టాటా.